హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కీలకమైన అతి ముఖ్యమైన రైల్వే ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే ముందుగా చెప్పే పేరు వచ్చేసి ఈ కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్. ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలని అలాగే గోదావరి జిల్లాలని కలిపే ఈ రైల్వే లైన్ అనేది అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. ఈ రైల్వే లైన్ యొక్క వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ఇదే మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్ట్ అనేది 2000 సంవత్సరం అలాగే 2001 సంవత్సరంలో ఈ రైల్వే లైన్ నిర్మించాలని ఇక్కడ రైల్వే శాఖ భావించింది. దీనికి అనుగుణంగానే ఇక్కడ పనులను ప్రారంభించినా కూడా ఈ పనులనేవి చాలా వరకు నత్తనడకన కొనసాగి ఈ రైల్వే లైన్ పనులనేవి చాలా నెమ్మదిగా నడుస్తూ వస్తున్నాయి. దీనికి గల కారణం వచ్చేసి నర్సాపూర్ కోటిపల్లి ఈ రెండు ప్రాంతాల మధ్యలో రైల్వే లైన్ నిర్మించవలసింది కేవలం 57 కిలోమీటర్లే. ఈ 57 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించడం ఒక ఎత్తైతే నర్సాపూర్ నుండి కోటిపల్లి వరకు రైల్వే లైన్ తీసుకుని వెళ్ళడానికి మార్గం మధ్యలో ఇక్కడ 3 నదులను దాటవలసి ఉంటుంది. అందులో ఒకటి విశిష్ట, వైనతేయ అలాగే గౌతమి. ఈ 3 నదులను దాటడమే కీలకమైన అంశం. ఈ గౌతమి నది మీద అటు ఇటుగా 3 కిలోమీటర్ల వరకు వంతెనను నిర్మించవలసి ఉంటుంది. దీని వల్లనే ఈ రైల్వే లైన్ అనేది చాలా వరకు ఇక్కడ నెమ్మదిగా పనులనేవి కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఈ విశిష్ట, వైనతయ్య, ఈ గౌతమి నదుల మీద పిల్లర్ల యొక్క పని అనేది 70% వరకు పూర్తయింది. 2001 సంవత్సరంలో ఈ 57 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించడానికి అంచనా వ్యయం వచ్చేసి 2200 కోట్లుగా అప్పుడు అంచనా వేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ అనేది నెమ్మదిగా కొనసాగడంతో దీని యొక్క అంచనా వ్యయం కూడా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం దీని యొక్క అంచనా వ్యయం వచ్చేసి 3000 కోట్లకి పైగానే ఉండబోతుంది. ఈ రైల్వే లైన్ కి సంబంధించిన బడ్జెట్ కూడా రైల్వే శాఖ ప్రతి సంవత్సరం రిలీజ్ చేయడం జరుగుతుంది. 2024 బడ్జెట్ లో ఈ రైల్వే లైన్ కి 300 కోట్ల వరకు కేటాయించడం జరిగింది. ఈ రైల్వే లైన్ లో ఇప్పుడు కీలకమైన అంశాలు వచ్చేసి ఈ నదుల మీద వంతెనలు నిర్మించడం అలాగే భూసేకరణ చేపట్టడం. ఈ భూసేకరణ అలాగే ఈ వంతెనలు అనేవి పూర్తయితే ఇంకా ట్రాక్ సంబంధించిన పనులనేవి చేపట్టవలసి ఉంటుంది. కోటిపల్లి రైల్వే లైన్ ఈ రైల్వే లైన్ అనేది ఇప్పటిది కాదు, ఇది బ్రిటిష్ కాలం నుండి కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. 1920 సంవత్సరంలో ఈ గోదావరి జిల్లాల ప్రాంతాల నుండి ఉత్పత్తి అయ్యే వనరులని దేశంలో నలుమూలలకి తరలించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1920 సంవత్సరంలో ఈ కోటిపల్లి వరకు రైల్వే లైన్ ని తీసుకురావాలని భావించినా కూడా అది కాకినాడ పోర్టు వరకే ఆ రైల్వే లైన్ ని తీసుకుని రాగలిగారు. ఆ తరువాత ఈ కోటిపల్లి ఈ నర్సాపూర్ రైల్వే లైన్ అనేది 1999 అలాగే 2000 సంవత్సరంలో నిర్మించాలని భావించి 2001 సంవత్సరంలో ఇక్కడ బడ్జెట్ అలోకేట్ చేయడం జరిగింది. ఇక్కడ పనులను కూడా ప్రారంభించి ఈ బ్రిడ్జెస్ యొక్క పనులనేవి 70% వరకు పూర్తి చేయడం జరిగింది. అలాగే మిగతా పనులకి కూడా టెండర్స్ ని పిలవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ భూసేకరణ కూడా చేపట్టవలసి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అనేది 75% కేంద్ర ప్రభుత్వం భరిస్తే 25% వరకు రాష్ట్ర ప్రభుత్వం భరించవలసి ఉంటుంది. 2024 మొన్న జరిగిన బడ్జెట్ లో ఈ రైల్వే లైన్ కి 300 కోట్ల వరకు అలోకేట్ చేయడం జరిగింది. ఒకసారి ఈ రైల్వే లైన్ మ్యాప్ పూర్తిగా చూడండి. ఇది వచ్చేసి నర్సాపూర్, ఇది వచ్చేసి కోటిపల్లి. ఇప్పుడు ఈ నర్సాపూర్ లో స్టార్ట్ అయిన ఈ రైల్వే లైన్ అనేది ఈ కోటిపల్లికి చేరుకోవాలి. మధ్యలో ఇక్కడ ఈ ప్రాంతంలో మీకు విశిష్ట నది పారుతూ ఉంటుంది. సో ఇక్కడ బ్రిడ్జిని నిర్మించవలసి ఉంటుంది. ఆ తర్వాత పసర్లపూడి, పేరూరు ఈ ప్రాంతాల మధ్యలో ఇక్కడ వైనతయ్య ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా బ్రిడ్జి నిర్మించాలి. ఆ తర్వాత ఈ మంగం ప్రాంతంలో గౌతమి నది ఉంటుంది. ఇది కీలకమైన నది. సో దీని మీద 3 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మించి కోటిపల్లికి ఈ రైల్వే లైన్ తీసుకొని వెళ్ళాలి. ఈ బ్రిడ్జెస్ అనేవి అందుబాటులోకి వస్తాయి. అలాగే ఇక్కడ మేజర్ రైల్వే స్టేషన్లు వచ్చేసి అందుబాటులోకి వచ్చేవి రాజోలు, అలాగే జగ్గన్నపేట, పసర్లపొడి, పేరూరు, అమలాపురం, మంగం ఇవనేవి ఇక్కడ అందుబాటులోకి వచ్చే రైల్వే స్టేషన్లు. ఇవి మేజర్ రైల్వే స్టేషన్లుగా చెప్పుకోవచ్చు ఈ రైల్వే రూట్ లో. ఈ రాజోలు అలాగే ఈ మంగం వరకు ఉండే ప్రాంతాలు అనేవి నదుల మీద ఆధారపడి చాలా మంది ఇక్కడ జీవిస్తూ ఉంటారు. ఇక్కడ నుండి వచ్చే ఉత్పత్తులని దేశ నలుమూలలకి తరలించడానికి ఈ కొత్తగా అందుబాటులోకి వచ్చే రైల్వే లైన్ అనేది చాలా ఉపయోగపడనుంది. ఇది ఈ ప్రాంతాల ప్రజలకి ఎంత ముఖ్యమో
రైల్వేకి కూడా అంతే ఆదాయం పరంగా చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. అలాగే విజయవాడ విశాఖపట్నానికి ఇది ఒక ఆల్టర్నేట్ రూట్ గా ఉండబోతుంది. ఈ గోదావరి జిల్లాల ప్రజల మనసులు అనేవి ఎంత స్వచ్ఛంగా ఉంటాయో ఈ ప్రాంతాలు కూడా అలాగే పచ్చని వాతావరణం నదుల మధ్యలో ఉంటుంది. ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే గోదావరి జిల్లాలను చూడాలనుకున్న టూరిస్టులకి కూడా ఈ రైల్వే లైన్ ద్వారా ఈ గోదావరి జిల్లాలను చూడవచ్చు. అలాగే ఈ గోదావరి జిల్లాల ప్రాంతాల ప్రజలకి రైలు సౌకర్యం అనేది ఏర్పడుతుంది. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళాలి అంటే కొద్దిమంది ఇక్కడ నదుల మీదనే ఆధారపడవలసి ఉంటుంది. ఈ రైలు సౌకర్యం అనేది ఏర్పడితే ఈ ప్రాంతాల ప్రజలకి అదొక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఈ కళ అనేది తొందరలోనే పూర్తయి త్వరలోనే రైలు అనేది కూత పెట్టే అవకాశం అనేది ఉంది. ఓకే ఫ్రెండ్స్, గోదావరి జిల్లాల ప్రాంతాల ప్రజలు ఎవరైనా మన వీడియో చూస్తుంటే ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.